కొన్ని రోజులు నేను నానితో వీడియోస్ చేయకూడదని అనుకుంటున్నా. అసలు ఏం జరుగుతుంది? నాకు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిపింకీ ఆఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారు, చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, కొన్ని రోజులు నేను నానితో వీడియోస్ చేయకూడదని అనుకుంటున్నా. అంటే చేసే సిచ్యువేషన్ నాకు రాదు. ఎందుకు అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు నేను మీతో కొంచెం మాట్లాడాలి. అసలు ఎందుకు నేను నానితో వీడియోస్ చేయట్లేదు, ఏంటి రీజన్? ఏమైనా గొడవ అయిందా, లేకపోతే అసలు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఇష్యూ నడుస్తుందా? అండ్ అదే కాకుండా ఈ మధ్య కొన్ని బ్లాగ్స్లో కూడా నాని చాలా మిస్ అవుతున్నాడు. మన ఫ్రెండ్షిప్ డే బ్లాగ్లో లేడు, అంతకు ముందు కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది? నాకు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ యూ షో. అండ్ నేనైతే రెడీ అవ్వాలి. రెడీ అయ్యే ముందు నేను మీకు నా గో టు స్కిన్ కేర్ గురించి చెప్పబోతున్నా. చాలా మందికి ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. అది మన బిజీ స్కెడ్యూల్స్ వల్ల అయినా, హెక్టిక్ సిచ్యువేషన్స్ వల్ల అయినా, అండ్ దానివల్ల డార్క్ స్పాట్స్ అనేది చాలా మేజర్ ఇష్యూ అయిపోతుంది. అది మేబీ యాక్నీ స్కార్స్ వల్ల అయినా ఉండొచ్చు, లేదా ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన అయి ఉండొచ్చు. ఏదైనా మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాని సొల్యూషన్ 2 రోజుల్లో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం? మనం కొన్ని రోజులు దాన్ని యూజ్ చేసి అప్పుడు దాని రిజల్ట్ అనేది మనం తెలుసుకోగలం. అలానే నేను కొన్ని రోజులుగా యూజ్ చేస్తున్న సిరమ్ని నేను మీతో షేర్ చేసుకోబోదాం అనుకుంటున్నా. అదే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది 100% ఆర్గానికలీ సోర్స్డ్ టర్మరిక్, అండ్ ఇందులో 10% గైకోలిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమైడ్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. The serum is made with Swarasa cold pressed extraction that retains turmeric's activities to its full potential. It has best of science glycolic acid and niacinamide and nature turmeric extract. ఇందులో ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. జస్ట్ 2 to 3 డ్రాప్స్ ఆఫ్ సీరమ్ ని మనం ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత అప్వర్డ్ డైరెక్షన్ లో జెంటల్ గా మసాజ్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల మన డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది అండ్ మన స్కిన్ రేడియన్స్ ని బూస్ట్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ ని యూస్ చేయడం వల్ల నా స్కిన్ లో నేను చాలా మంచి నేచురల్ గ్లోని చూసాను. అండ్ ఈ ప్రోడక్ట్ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకా, హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్ లో దొరుకుతుంది. అండ్ యు నో వాట్, ఈ ప్రోడక్ట్ ఇప్పుడే తీసుకుంటే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకెందుకు క్లిక్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తున్నా, ఇప్పుడే వెళ్ళి తీసేసుకోండి. అండ్ ఇంకైతే అసలు నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు నానితో ఏంటి అని చెప్పే ముందు కొంచెం రెడీ అయిపోవాలి. రెడీ అంటే ఏం లేదు, ఐలైనర్, లిప్స్టిక్ వేసేసుకోవడమే. రెడీ అయి నాని తీసుకుని వచ్చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇప్పుడు లేట్ చేయకుండా నానిని పిలిచేద్దాం. పిలిచేసి ఇంకా నానితో ఒకటే ఫైట్, మామూలుగా ఉండదు. నాని వస్తున్నా కూర్చో. సో రేపు ఈ టైంకి నేను ఫ్లైట్ లో ఉంటాను, బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాను. సరే నీతో మాట్లాడు. ఇంకే వచ్చేలోపు మనం మంచి మంచి వీడియోస్ చేద్దాం. ఇంకే బ్యాంకుకి మంచి వీడియోస్ చేస్తున్నాం అనుకుంటున్నా. మనం ఇంకా మంచి వీడియోస్ చేద్దాం. ఎవరితో చేయాలి చెప్పండి? సునీల్ నేను చేయాలా, లేకపోతే నా ఫ్రెండ్స్తో చేయాలి, ఎవరితో చేయాలి కదా చెప్పండి. నువ్వు ప్రిపేర్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నీకు నచ్చిన వీడియోస్ నువ్వు చేసుకో. బ్యాంకాక్ లో, పుకెట్ లో టైగర్ నువ్వే కాదు, పుకెట్ లో టైగర్ నేను కూడా చేస్తాను. సో చెప్పు ఇంటికి. అసలు ఫస్ట్ టైం నేను బ్యాంకాక్ వెళ్ళడానికి రీజన్ నాని అనమాట. అసలు కొన్ని బ్యాంకాక్ వెళ్తుందని టైటిల్ పెట్టచ్చు కదా. కొన్ని రోజులు నానితో వీడియోస్ చేయను అంట. చూసారా అంటే ఎంత హ్యాపీగా ఉందో మాట అన్నా నీకు మేడం గారికి. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయక, నీకు చెప్తున్నాను. మరి నా సంగతి నీకు తెలీదు, చాలా పెద్ద పెద్ద రౌడీలే భయపడతారు నన్ను చూసి. నువ్వెంత అనుకున్నా. సో అసలు బ్యాంకాక్ వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే, బేసిక్ గా మీరు మన వీడియోస్ అన్నిట్లో చూస్తే చిన్నిక చిన్న పాప ఉంది కదా, తనకి ఒక షో ఉందన్నమాట. సో అదే మాట్లాడదాం అన్ని తేలుతాం ఈరోజు. అండ్ సో షో ఉంది కాబట్టి ఇంకా అక్క వాళ్ళు తీసుకెళ్తున్నారు అనమాట నన్ను. అండ్ నాని కూడా సడన్ గా ఓకే అనేసాడు, అంతవరకు వద్దు అని. ఎందుకు అంటే ఇంకా మళ్ళీ నేను లక్కీ, మనీషా వాళ్ళందరితో వెళ్దాం అనుకున్నాను, కానీ మనీషా వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. ఇంకా నేను లక్కీ ఇద్దరం ఏం వెళ్తాంలే అని చెప్పి మేము అసలు వెళ్ళట్లేదు. ఇంకా నాకు బయట ఫ్రెండ్స్ ఎవరు కూడా అంతగా లేరనమాట. ఇంకా అంటే అదర్ కంట్రీస్ రావడానికి, ఎందుకంటే బడ్జెట్ కూడా అందరూ చూసుకోవాలి కాబట్టి. నాని అయితే నాతో బ్యాంకాక్ రాడంట, అది ముందే చెప్పాడు. అలానే కాదు, మీరు ఇంకా వేరే విధంగా అనుకోకండి. మీరు ఏ విధంగా నాకు అర్థమైంది.
బ్యాంకాక్ వెళ్తే ఓన్లీ ఫ్రెండ్స్ వెళ్తే కొంచెం బాగా వైబ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, ఈవిడ బ్యాగులు మొయ్యాలా, ఈవిడ డ్రెస్సులు అన్ని సెలెక్ట్ చేసి పట్టుకోవాలి, వెనకాల అలా తిరగాలన్నమాట. అదంతా మనకి బ్యాంకాక్ లో ఉన్నాను. ఇక్కడ నేను పట్టుకోనండి బ్యాంకాక్ లో చెప్తున్నాను. అంటే ఇక్కడ నువ్వు పట్టుకోవంటే ఏంటి, నీకు మేలిగువా? కార్లో పడి చేస్తాను అర్థం. అంటే బయట ఇప్పుడు పొరపాటు నాకు చేయడం వస్తే నువ్వు బ్యాగ్ పట్టుకోవా? కార్లో పడిచేస్తున్నాను. నడుస్తున్నప్పుడు మాల్లో కార్లో ఎలా పడేస్తావు చెప్తున్నాను. సో ఇంకా బ్యాంకాక్ వెళ్దామని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. 1 డే ముందే నాకు టికెట్స్ కన్ఫర్మ్ అయింది. అసలు దెర్ ఇస్ నో టైమ్ ఫర్ షాపింగ్, దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ప్యాకింగ్, నథింగ్. అండ్ ఇప్పుడు కూడా మేము కొంచెం బ్యాకప్ వీడియోస్ చేసుకున్నాం, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇది ఒక 10 days ట్రిప్ అనమాట. ఐఎమ్ గోనా మిస్ యూ, బట్ దట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. నువ్వు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు నన్ను మిస్ అయ్యావు? అసలు చాలా మిస్ అయ్యాను కదా. అంత సీనే లేదు, అంత సీనే లేదు. నన్ను అసలు మిస్ అయ్యాడు. నాకు నిజం చెప్పాలంటే మాత్రం ఇప్పుడు పింకీ బ్యాంకాక్ వెళ్తుంది కదా, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు నాకు ఎక్స్ ప్రకారం. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తున్నా, ఫ్యామిలీ కాబట్టి ఎవరు బాయ్స్ అందరూ లేదు, అది కాకుండా గర్ల్ గ్యాంగ్ కూడా కాదు, ఫ్యామిలీ. సో ట్రిప్ చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఏం కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. మెయిన్లీ షాపింగ్ గురించి నేను చెప్తాను. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పింకీ కోసం చాలా కొన్నాను, లైక్ స్లిప్పర్స్ కొన్నాను, బ్రాండెడ్ అన్ని చాలా బాగున్నాయి, కొంచెం మంచిగా ఉన్నాయి, చూడడానికి చాలా గుడ్ లుకింగ్ గా ఉన్నాయి అనమాట. పింకీ దానికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఇప్పుడు దాని అంతా దాన్ని వెళ్ళి కొనుక్కున్నది కాబట్టి మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి అనమాట. ఎందుకంటే ఎంత బిల్ మనకు తెలియదు. నాకేం అవసరం లేదు, అసలు షాపింగే చేయను ఫస్ట్ థింగ్. కానీ అక్కడ అసలు పింకీ అక్కడ ఉండి నేను ఇక్కడ ఉన్నానంటే ఎంత బాగుంటుంది. ఒక డేటా ఆఫ్ చేస్తే చాలు, ఎందుకంటే కాల్ సెలవు ఒక డేటా ఆఫ్ చేస్తే కరెంట్ అవ్వకర్లేదు. సో షాపింగ్ బిల్లే కట్టకర్లేదు. ఓ నువ్వు అలా వచ్చేవా? అయితే నేను అసలు బ్యాంకాక్ మొత్తం నేను డేటా ఆన్ చేయను. నాకు కావాల్సినప్పుడు నేను స్నాప్ లో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టుకుంటాను. నేను అసలు మాట్లాడను. నాకు పేమెంట్ చేయాలంటే నువ్వే చేయాలంటే నాకు చేసుకోవాలి. నాకు మమ్మీ ఉన్నారు, మా డాడీ ఉన్నారు నాకు పేమెంట్ చేయడానికి. పక్కన ఇంకా 5 members ఉంటారు, అందరికి కాల్ చేయొచ్చు, హ్యాపీగా అడగచ్చు. ఓవరాక్షన్ చేయను. మనం అలాంటి మాటలు మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. కోపంలో కూడా ఎంత క్యూట్ గా ఉంటుంది చూడండి. క్యూట్ సరే, నేను అసలు ఎన్నో అనుకున్నాను. August 9th మురారి రిలీజ్. ఎవరెవరు వెళ్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడే అసలు నాకు కస్తూరిలా మారే నేను ఎదుట చేరి అన్నప్పుడు నేను స్నాప్ తీసేసుకొని ఫుల్ చందామామ సాంగ్ వైబ్ అవుదాం అనుకున్నాను. బట్ ప్రాబ్లం లేదు, బ్యాంకాక్ లో మంచి పార్టీ ప్లేస్ కి వెళ్ళి నేను అక్కడ చందామామ చేస్తాను. అండ్ గైస్ ఇంకా ఏంటి అంటే, నేను ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఏంటో ఈ మధ్య అంతా నాని బిజీ ఉండడం, నేను బిజీ ఉండడంతో ఎక్కువ కలిసి వీడియోస్ చేయట్లేదు, బ్లాగ్స్, రీల్స్ అన్ని కూడా. అండ్ సరదాగా అయిపోతుంది. మేము కొత్త ఇంటికి వచ్చిన తర్వాత చాలా సరదాగా గడిచిపోతుంది అనమాట. రోజు అయిపోతుంది అది వేయట్లేదు. వీకెండ్స్ అయితే అక్క వాళ్ళు, చిన్ని, రోహిత్, సునీల్ కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం, అమ్మతో కంటెంట్ చేయించడం, బాబోయ్ వీటన్నిటిలో ఎంగేజ్ అవుతూ అసలు మాకు డే కూడా తెలియట్లేదు. చాలా ఫాస్ట్ అయిపోతుంది అసలు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను బ్యాంకాక్ వెళ్ళిన టైంలో నాని ఇక్కడ కొన్ని వీడియోస్ చేస్తాడు, నేను అక్కడ కొన్ని వీడియోస్ చేస్తాను. బట్ ఫర్ షూర్ నేనైతే చాలా మిస్ అవుతాను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని పక్కనున్న సూపర్ మార్కెట్ కూడా వెళ్ళను. నాకు గౌతమ్ అయినా ఉండాలి, సునీల్ అయినా ఉండాలి, నాని అయినా ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు ఉండాలి. బట్ అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని వెళ్తున్నా. అది కూడా ఎందుకు అంటే, నేను ఒక రెస్టారెంట్ తర్వాత నుంచి మేము ఏ ట్రిప్స్ కి వెళ్ళలేదు. అసలు ఏమైనా వర్క్ ఉంటే హైదరాబాద్ వెళ్ళడం తప్ప మధ్యలో అసలు ఎక్కడికి ట్రిప్స్ కి వెళ్ళలేదు, బయటకు వెళ్ళలేదు, షాపింగ్స్ చేయలేదు. కంప్లీట్ 6 months అన్ని బంద్ అనమాట. జస్ట్ బికాస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం సేవింగ్స్ ఉండాలి అని చెప్పి. అందుకే ఇంకా సరే ఓకే నాని వెళ్ళు, నువ్వు బ్యాంకాక్ ఫ్యామిలీస్తో వెళ్తున్నావు, సెక్యూర్గా ఉంటావు. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మీరు ప్రీవియస్ వ్లాగ్స్ అన్ని చూసే ఉంటారు, అందరూ చిన్నపిల్లలు, పేరెంట్స్ ఉన్న వాళ్ళు కాబట్టి నాకు కూడా పెద్ద ప్రాబ్లం అనిపించదు. సో అందుకే ఇంకా నానికి ఎక్కడైతే సెక్యూర్డ్ అట్మాస్ఫియర్ అనిపిస్తుందో డెఫినెట్గా నన్ను పంపిస్తాడు. ఇంకా నేనైతే బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా సో వైజాగ్లోనే లేకపోతే తిరగదు, అలాంటిది బ్యాంకాక్ వెళ్ళి ఒక ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అని లేకుండా ఇంకే లేకుండా నేను వెళ్ళాను. నేను అబ్బాయిని కాబట్టి అలా అడ్జస్ట్ అయిపోతాను, ఏదో చేస్తాను. కానీ నేను లేకుండా ఫర్ ది ఫస్ట్ టైం మేడం గారు వెళ్తున్నారు. టెన్షన్ అనిపించట్లేదా? చాలా టెన్షన్ అనిపిస్తుంది అసలు. పాపం ఎలాగ చిన్నగా అక్క అందరూ ఎలా ఉంటారు ఏంటని. ఎలా చాలా టెన్షన్, అలా కామెడీ చేద్దాం చెప్పి అన్నాను. కానీ ప్రతి 10 నిమిషాలకి ఫోన్ కదా, కానీ ఇక్కడ ఏంటని గణించడం అందరూనా. నాకు అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను కానీ కొంచెం మంచిగా ఉంటుంది సింగపూర్, బాలి, మలేషియా కన్నా కొంచెం చూడడానికి బాగుంటది. షాపింగ్ చాలా డెడ్ చీప్, మామూలుగా బార్గెనింగ్ స్కిల్స్ చూపించాలి. అందులో నువ్వు 100% చేసుకోవాలి.
నాకు ఎలా అనిపిస్తుంది అంటే గైజ్ ఇంటర్ నుంచి రిలేషన్ ఇంటర్ నుంచి రిలేషన్ అవడంతో నాకేంటో చిన్నప్పటి నుంచి నానితో ఉన్నట్టే అనిపిస్తుంది, స్కూల్ తప్ప. ఇంక నానికి నేను ఏం చెప్దామన్నా 6 years 7 years అయిపోయింది, 7 years అయిపోయింది అంటే ఏం నాకు ఈ బాధ, 7 years అయిపోయింది, ఏం డిస్కస్ చేద్దామన్నా కూడా 7 years అయిపోయింది, 7 years అయిపోయింది అంటున్నాడు గైస్. చూడండి ఫ్యామిలీలో ఎవరైనా చూసారనుకో, చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ ఓకే మర్చిపోయి మాట్లాడుతుంటే అది గుర్తు చేశాం కాబట్టి. నీకు పింకీ ఏం చేస్తా ఇలా అంటే ఎర్రగా అయిపోద్ది, ఇప్పుడు ఎర్రగా అయిపోద్ది అనమాట. ఓవర్ యాక్షన్ చేయక. సో నేను ఎక్కువ ఏం తీసుకెళ్ళట్లేదు, జస్ట్ కొన్ని ఐటమ్స్ తీసుకెళ్తున్నా. ఎందుకంటే నాకు ఈ ట్రిప్ అంతా అన్ప్లాన్డ్ అండ్ ఏంటో తెలీదు, డేస్ అన్ని పాస్ అవుతున్న టైంలో అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. బేసిక్గా నేను కొన్ని మంత్స్ బ్యాక్ వరకు రేపు హైదరాబాద్ వెళ్తాను అంటే ముందు రోజే అసలు నేను మధ్యాహ్నం ఇందాక కూడా ఏమన్నాను, నేను బ్యాంకాక్ ఎందుకంటే టికెట్స్ తీసుకుంది, పోతే ఒక 25,000 పోయింది కదా, కొన్ని వెళ్ళలేను అమ్మ నాకు భయం వేస్తుంది అంటుంది. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే ఇప్పుడు భయం అనే ఇదనే కాకపోయినా కూడా ఈ మధ్య అంతా నేను అసలు చాలా దేనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బేసిక్ గా మొన్న ఫ్రెండ్షిప్ డే అయింది కదా, లాస్ట్ ఇయర్ వరకు అయితే ఫ్రెండ్షిప్ డే కి చాలా నాని నిజంగా లైఫ్ లో ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నాని అంటే బేసిక్ గా మనం ఎలా అంటే అందరం ఒకటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఆ ఈగో ఇష్యూస్ వస్తాయి, లేకపోతే నువ్విలా అన్నావని అస్సలు కలిసే ఉండలేరు. ఒకే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో గొడవ అవుతుంది. అంటే అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు కాదు, ఆ సిచ్యువేషన్స్ అలా అయిపోతాయి. అది ఎవరి సైడ్ నుంచి మిస్టేక్ ఉండదు, అందరూ ఎవ్రీ వన్ ఆర్ పర్ఫెక్ట్. కానీ ఆ సిచ్యువేషన్స్ వల్ల మనం ట్రిగర్ అయిపోవాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటి అంటే అసలు ఒకరి ఫీల్ తో ఒకరికి సంబంధం లేదు. దానివల్ల మేము ఫ్రెండ్షిప్ డే చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు. బట్ అదే కాకుండా ఈవెన్ నార్మల్ డేస్ లో కూడా నాకు ఏంటో చాలా బోరింగ్ గా అనిపిస్తుంది అనమాట. రెగ్యులర్ గా రొటీన్ అయిపోయింది లైఫ్. ఇది కాదు లైఫ్ అంటే, కొంచెం గోల్స్ పెట్టుకుని టార్గెట్స్ పెట్టుకుని నేను మంచిగా వర్క్ చేసుకుంటున్నాను. చాలా చాలా బాగా చేస్తుంది, వర్క్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఏ పెండింగ్ వస్తున్నా చేస్తుంది, అన్ని కూడా క్లియర్ చేసేస్తుంది ఏ రోజు కాదు. చాలా చాలా ఫాస్ట్ ఉంది థింకింగ్. సో ఇప్పుడు మన టాపిక్ ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతాను. నువ్వు స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటంటే కొన్ని రోజులు నానితో వీడియోస్ చెయ్యను అంటే, ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళి అసలు తమరు ఏం ఎంజాయ్ చేస్తారు మనకి అడిగి అనుకుందామా? చెప్పండి మేడం, అసలు మీరు ఏం చూడబోతున్నారు బ్యాంకాక్ వెళ్ళి? సో ఫస్ట్ అయితే మేము రేపు స్టార్ట్ అవుతున్నాం కదా, మిడ్ నైట్ బ్యాంకాక్ లో దిగుతాం. దిగిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న టైం బ్యాంకాక్ టైం ఒకేలా ఉంటుంది సేమ్ కాదు, 3 hours డిఫరెన్స్. 2.5 hours డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఫాస్ట్ కదా, అక్కడ 1 hour ఫాస్ట్. అంటే ఇక్కడ మనం అంతకంటే ఎక్కుతాం ఫ్లైట్ 11:50 ఉందన్నమాట. మన వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, అది మనం వైజాగ్ నుంచే కొత్తగా పెట్టారు, చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే 2.5 hours లో మనం బ్యాంకాక్ రీచ్ అయిపోతాం. ఇక్కడ 11:40 12కి ఎక్కితే అక్కడ 2.5 hours అంటే 2:30కి దిగాలి. కాకపోతే 2 hours ఫాస్ట్ కాబట్టి అక్కడ 4:30 4కి దిగుతాం అనమాట మనం. సో దిగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అలా దిగినట్టు ఉంటుంది. వెళ్ళి దిగిన తర్వాత వెళ్ళి నాకు తెలిసి రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం మార్నింగ్ వరకు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆ రోజు మేము సఫారీ వరల్డ్ కి వెళ్తున్నామంట. ఆ రోజే చాలా బాగుంటుంది సఫారీ వరల్డ్ అంటే. ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి, కోతితో ఆడుతూ ఉంటే అలా. నేను చింపుతో వీడియో తీసుకుంటాను ఫస్ట్. సేమ్ నేను తీసుకున్నట్టు తీసుకో, కానీ చింపుతో జాగ్రత్తగా ఉండు. ఎలా వచ్చింది అలా అంటే ఎందుకు భయపడుతున్నా? సడన్ గా వచ్చేసరికి నాకు భయం వేసింది. సో ఇంకా నేనైతే మంచి మంచి వీడియోస్ అన్ని ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ కొన్ని రీల్స్ కూడా ప్లాన్ చేసుకున్నా. కానీ కొంచెం బాధపడాల్సింది ఏంటంటే ఫుడ్ గురించి బాధపడాలి, ఎలా అడ్జస్ట్ అవుతుంది అంటే అక్కడ ఫుడ్ కొంచెం మనకి థాయిలాండ్ లో ఫుడ్ అటు ఇటు అవుతుంది. కాకపోతే కరెక్ట్ గైడెన్స్ లో వెళ్తే కనుక మంచి ఫుడ్ మనకి ఎక్కడ ఉందో అక్కడే మనకి సజెస్ట్ చేస్తారు. సో సరవణ భవన్ చాలా బాగుంది. A to B నేను నా పోహ పట్టుకెళ్ళిపోతాను, నా స్నాక్స్ పట్టుకెళ్తాను. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం థాయిలాండ్ ట్రావెల్ చేసినప్పుడు మనం బ్యాగేజ్ ఇవ్వరు, మనం బ్యాగేజ్ అన్ని కొనుక్కోవాలి. మేడం కి 25 kgs కొన్నాం అనమాట. సరిపోతాం ఇప్పుడు వెళ్ళినప్పుడు సరిపోతుంది, వచ్చినప్పుడు సరిపోతే మన డౌట్. అందుకే నేను వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళట్లేదు. జస్ట్ 5 pairs టాప్స్, చాలా సింపుల్ టాప్స్ పట్టుకెళ్తున్నాను, ఖాళీ బ్యాగ్ పట్టుకెళ్తున్నాను, అక్కడ కొనుక్కుంటాను. కొనుక్కుని ఒక 6 months వరకు యూజ్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నాని కొంచెం ఆగుతావా, సీరియస్ గా నేను మాట్లాడుతున్నాను. బేసిక్ సెన్స్ అనేది ఉండదు, ఎందుకు పుడతారో కూడా తెలియదు. సో ఇంకా వన్ మోర్ థింగ్,
అందరూ నా ఛానల్ గురించి అడుగుతున్నారు అసలు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని. ఫస్ట్ థింగ్ కంప్లీట్ ఫోకస్ సునీల్ ఛానల్ మీద పెట్టాడు అనమాట నాని. సో ఇంకా నా ఛానల్ పట్టించుకోవట్లేదు. నేను అవుట్ఫిట్ గివ్ అవే వీడియో చేసి 10 days అవుతుంది, ఇంతవరకు ఎందుకు అప్లోడ్ అవ్వలేదో మీ నాని బావ మీ నాని అని అడగండి, తనే మీకు సమాధానం చెప్తాడు. మీ పింకీ అక్క కరెక్ట్ గా బ్యాంక్ లో ఉన్నప్పుడు మనం ఆ వీడియో లైవ్ చేద్దాం, రెస్పాన్స్ అలాగే చూపిద్దాం. ఓకే, ఆ వీడియో కానీ రెస్పాన్స్ బాగా వస్తే నేను మీకు బ్యాంకాక్ నుంచి కూడా మంచి గిఫ్ట్స్ తీసుకొస్తాను. కింద కామెంట్ సెక్షన్ లో పింకీ 07 మళ్ళీ మెన్షన్ చేయండి. నా ఛానల్లో ఎలా అయితే మనం డ్రాప్ చేసామో ఈ ఛానల్లో కూడా అలానే డ్రాప్ చేద్దాం. చాలా మంది వచ్చింది. ఇప్పుడు ఎలా చేద్దామంటే ఫస్ట్ నీ గివ్ అవే, నీ అవుట్ఫిట్స్ అన్ని గివ్ అవే ఇస్తారు కదా, బ్యాంకాక్ నుంచి ఒక 4-5 పేజెస్ తీసుకురా మంచిగా ఏవైతే అవి. సో అందులో ఎవరికి ఇద్దాం అనేది మనం సెలెక్ట్ చేసి ఇచ్చేద్దాం. ఓకే, ఐడియా కదా. సో గివ్ అవేస్ అన్ని కూడా త్వరలోనే వచ్చేపోతున్నాయి. అండ్ బ్యాంకాక్ నుంచి వచ్చిన తర్వాత కూడా కంటెంట్ ఇంకా మామూలుగా ఉండదు. చాను అన్న పెళ్లి, సునీల్ బర్త్డే, రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం, కరెక్ట్ వరలక్ష్మి వ్రతం రోజే వస్తాను, ఆ రోజే హల్దీ కూడా. సో ఇంకా మార్నింగ్ 10 నిమిషాలు పూజ చేసేసుకుని అమ్మవారికి దండం పెట్టేసుకుని ఇంకా వెంటనే చలో సంగీత్, హల్దీ, డాన్స్, పెళ్లి అన్ని ధూమ్ధామ్గా వస్తాను. ఇదిగా మనగా చేద్దాం అయిపోద్ది అనమాట. ఇంకా సో ఇంకా ఇది అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నేనైతే బ్యాంకాక్ వెళ్తున్నా. సో బ్యాంకాక్ గురించి మీకు ఎంత తెలుసు మీరు కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. పింకీ కూడా యూస్ఫుల్ అవుతుంది, నాకు కూడా తెలిసింది నేను చెప్తున్నాను. అండ్ ఏమేమి బాగుంటాయి, ఏమేమి సజెస్ట్ చేస్తారో కూడా చెప్పండి. అంటే ఇన్ కేస్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా, లేకపోతే ఈ ప్లేసెస్ లో జాగ్రత్తగా ఉండాలి అన్నా, ఏమన్నా కూడా మీరు నా గురించి ఏం జాగ్రత్త చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు చూసారా మర్చిపోయింది. కొత్త ఛానల్ పెడితే ఈ ఛానల్ ఎలా మర్చిపోతుంది? ఏం కాదు గైస్, మనం కలిసి వీడియోస్ చేయట్లేదు. నువ్వు అసలు ఉండట్లేదు. వీడియో అంతా నేనే షూట్ చేస్తున్నా. టైటిల్ పెట్టినందుకు నిజంగా నా బిహేవ్ చేసిందండి. వస్తాది పలికింది. దట్స్ ఓకే గైస్, దట్స్ నాకు తెలుసు వస్తాది పలికింది. ఓకే, ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ NANIPINKY official. See you in my Bangkok vlogs. Bye bye.